ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఓకే, మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకొని చెప్తాం. అతి పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి తండ్రి సాయంకాలం సమయం పూర్తి మీ వాగ్దానం చేస్తుంటే తండ్రి, మరి మీ దాసులతో మరి మీరే మాట్లాడేటువంటి నేను మాట్లాడుతుంటే అర్థం అవ్వచ్చు, మరి మీరు మాట్లాడుతుంటే అర్థం. మరి మీకు వాక్యం తండ్రి మన మనసులో ఉంచుకొని కలిపి చేసే విధంగా సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభువును ఆపాదించుకుంటూ ప్రభువును మీకు మాట ఆలోచించుకుంటాను. యేసుక్రీస్తున్నాము మరియు ఓకే, అందరూ బాగున్నారు. చాలా కాలం తర్వాత ఎక్కువ మంది చూస్తున్నాను. మీకు ఇది థ్యాంక్ గాడ్, చాలా మంది వచ్చారు. మేబీ మీటింగ్ అనుకుంటాను, అంతే కదా, నెక్స్ట్ సండే మీటింగ్ అనుకుంటాను, అందుకే అందరూ వచ్చారు. ఓకే, సో జనరల్గా మనం ఒక మెతుకు తింటే అన్నం కడుపు నిండుతుందా? ఒక మెతుకు తింటే అన్నం కడుపు నిండుతుందా? నిండదు కదా. మరి ఒక్క చినుకు కురిస్తే సరిపోద్దా? మనకి పెద్ద వర్షం కురవాలి, అంతే కదా. మనకు ఒక్క చినుకని కురిస్తే సరిపోదు. మరి ఏదైనా ఒక పదం చెప్తే మీకు అర్థమవుతుందా? ఒక లెటర్ ఇస్తే మీకు అర్థమవుతుందా? సో ఏది తీసుకున్నాము ఒక్క దానిలో మనం సరిగ్గా అర్థం చేసుకోవడం మనకు సరిగ్గా సరిపోదు. మరి అలాగా మనిషి ఒంటరిగా ఉంటే ఏదైనా సాధించగలరా అండి? ఏమండి, మనిషి ఒంటరిగా ఉంటే సాధించగలరా? మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం. మా అందరికీ తెలిసిన స్టోరీ, కొంచెం కొత్తగా చూద్దాం. మరి మీలో ఎంతమందికి కింగ్ డేవిడ్, దావీదు రాజు గురించి, ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ గురించి తెలిసిన వాళ్ళు చేయాలి? సరే, వాళ్ళ ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళు చేయాలి? చెప్పండి, ఎవరిని సరే. ఇషి ఇంగ్లీష్లో జెస్సీ. ఓకే కదండి, ఓకే, మనం చూద్దాం ఈరోజు. సో మరి దావీదు ఒంటరివాడ, లేదంటే తనకి ఒక మంచి కుటుంబం ఉందా? కుటుంబం ఉంది కదండి. దావీదుకి ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు అండి? 7 అన్నీ, అంతే. ఓకే, 7 అన్నీ. ఓకే, మరి దావీదు ఒక్కడే ఎందుకు గొర్రెల కాపరిగా ఉన్నాడు? మీరు ఎవరికైనా తెలుసా? వాళ్ళన్నీ మాత్రం చక్కగా పెరిగారు. వాళ్ళకి విద్యాభ్యాసాలన్నీ కూడా వాళ్ళ డాడీ మొత్తం జెస్సీ, వాళ్ళ నాన్నగారు మొత్తం అన్ని సిద్ధం చేసి ఇంటి దగ్గర నుండి చక్కగా అన్ని సమకూర్చాడు. మంచి ఉన్నతంగా పెరిగారు. జెస్సీ మరి చూస్తే కనుక మనకి వాళ్ళ వంశవృక్షం చూస్తే కనుక బోయాజు, రూతు కదండి. మరి బోయాజు, రూతు నుంచి వచ్చినటువంటి ఆ వంశవృక్షం వచ్చినటువంటి జెస్సీ అతను. సో మన యేసుప్రభు వారి యొక్క వంశవృక్షం చూస్తే మనకి దావీదు కదండి. దావీదు చిగురు అంటారు కదా. సరే, మరి ఈ బోయాజు అలాగే మరి రూతు వాళ్ళిద్దరూ నివసించిన ప్రదేశం బెత్లెహేము. మరి అలాగే జెస్సీ కింగ్ డేవిడ్ కూడా నివసించిన ప్రదేశం బెత్లెహేము. మరి యేసుప్రభు వారు నివసించిన ప్రదేశం బెత్లెహేము. సో మనం జాగ్రత్తగా గమనిస్తే మరి అన్నదమ్ములు చాలా చక్కగా పెరిగారు. మరి దావీదు మాత్రం అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్నాడు. మీలో ఎంతమందికి తెలుసు దావీదు ఒక ఎందుకు పనికిరాని వాడిగా ట్రీట్ చేయబడ్డాడు? ఎందుకు పనికిరాని వాడిగా ట్రీట్ చేయబడ్డాడు ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు. దావీదు ఎలా చూశారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ మరి అసలు ఎందుకు పనికిరాని తాగుబోతులు కూడా ఇందాక వాక్యం చదివారు కదా, జాగ్రత్తగా గమనించాలి వాక్యం. ఒకసారి మళ్ళీ మీరు చదివితే కనుక చూద్దాం.
మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హేళనగా మాట్లాడారు. తాగుబోతులు కూడా దావీదు గురించి పాట పాడినవాడంట. ఎంత హీనంగా పాటలంటే చెప్తాను ఎంత ఎంత హీనంగా హ్యూమిలేట్ చేయబడ్డాడు, చాలా దారుణంగా హ్యూమిలేట్ చేయబడ్డాడు. మరి దావీదుకి అంతలా హ్యూమిలేట్ చేయబడినా కానీ తన ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. సో ఎనీవే మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే కనుక మరి దావీదు గారి తల్లి గురించి మనం చూద్దాం. ఎందుకంటే దావీదు గారి తల్లి పేరు నజావేతు. ఆమె గురించి ఎక్కడా బైబిల్లో లేదు, కానీ చరిత్ర చెబుతుంది ఆమె ఒక మంచి భక్తిపరురాలు. ఈవెన్ బైబిల్లో కూడా ఒక వర్సెస్ ఉంటుంది, చదువు ఎవరన్నా త్వరగా ఉంటే కనుక సామ్స్ 86 కీర్తన గ్రంథము 86:16. సరే నేను చదువుతాను చూడండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపు. నీ సేవకురాలి కుమారుడు అంటే ఎవరంటే సేవకురాలగా దావీదు అమ్మ. అంటే దావీదు వాళ్ళ అమ్మ నిజావేతు ఎంత భక్తి పరురాలని మనకి ఆ వచనం ద్వారా అర్థమవుతుంది కదా. సరే, మరి ఎందుకు నిజావేతు దావీదుని చాలా చక్కగా, అంటే మిగిలిన అన్నయ్యను కూడా మరి వాళ్ళని కూడా చక్కగా అంటే దేవుని భక్తిలో పెంచి ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ మరి వాళ్ళ భక్తి ఉందనేది మనకు తెలియదు. కానీ దావీదుకు ఉన్నటువంటి భక్తి, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు దావీదు నా హృదయానుసారుడు. అంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారంటే నిజంగా అసలు ఎంతలా ఉంటే అంత మంచి స్టేట్మెంట్ వస్తుందని దేవుడు చెప్పించి. సో మరి నిజావేతు గురించి ఆమె యొక్క చరిత్ర చూస్తే కనుక నిజావేతు ఏమైందంటే క్షమించాలి ఎస్సీకి ఒక డౌట్ వచ్చింది తన యొక్క వంశం గురించి. ఎందుకంటే రూతు కూడా మోయాబు వంశం నుంచి వచ్చింది, అలాగే మరి నిజావేతు కూడా మోయాబు వంశం నుంచి వచ్చింది. మరి ఎక్కడో తనకి యాన్సిస్టర్లో ఎక్కడో చిన్న లోపం జరిగిందని ఏంటంటే డౌట్ వచ్చింది. ఎప్పుడంటే ఒక 7 పుట్టిన తర్వాత తన మీద అదే తన వంశం మీద డౌట్ వచ్చింది, వంశవృక్షం మీద ఎక్కడన్నా ఆ వంశంలో తనకి లింక్ కావాలేదా అని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు వెంటనే నిజావేతుని విడిచిపెట్టి తన సర్వెంట్, అప్పట్లో మరి ఒక బానిస ఉంటాడు కదా అప్పట్లో, తన అంటే సర్వెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక సర్వెంట్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఉపపత్ని. సో సర్వెంట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైందంటే అప్పుడు నిజావేతు చాలా బాధపడ్డాడు. మరి నిజావేతు ఆ సర్వెంట్కి ఉన్న కమ్యూనికేషన్ బట్టి మరి మ్యారేజ్ జరిగినప్పుడు మ్యారేజ్ జరిగిన తర్వాత మరి వాళ్ళు జరిగిన ఫస్ట్ నైట్ అప్పుడు ప్లేసెస్ ఏమైందంటే స్విచ్ అయ్యింది. అంటే సర్వెంట్ ప్లేస్లో ఎవరు వెళ్ళారంటే నిజావేతు వెళ్ళిందనమాట. అప్పుడు మరి జెస్సీ అనుకున్నాడు నేను సర్వెంట్ని పుడుకున్నాను అంటున్నాడు. కానీ అప్పుడు నిజావేతు గర్భం వచ్చింది. అప్పుడు తన మీద డౌట్ వచ్చింది. తనకి ఏం డౌట్ వచ్చిందంటే నేను నిజావేతుని కలుసుకోలేదు కదా, మరి ఎలా గర్భం అవుతుంది అని ఒక డౌట్ వచ్చింది. సో ఆ డౌట్తో మరి దావీదు తన కుమారుడు కాదు అనుకుని, మీకు అర్థమవుతుంది కదా అందరికీ, దావీదు తన కుమారుడు కాదు అనుకుని దావీదుని వదిలించుకోవాలని చూశాడు. జెస్సీ ఏం చేశాడంటే వదిలించుకోవడానికి చూశాడు. అందుకే దావీదుని చిన్నప్పటి నుంచి పట్టించుకోవడం మానేశాడు. మీకు అర్థమవుతుంది కదా, దావీదుని చిన్నప్పటి నుంచి పట్టించుకోవడం మానేసి ఆఖరికి చంపడానికి కూడా, అంటే చంపడానికి డైరెక్ట్గా చంపడం కాకుండా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఒక విధానం ద్వారా, అంటే అడవులు పాలు చేస్తే దావీదుని అడవులు పాలు చేస్తే ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుంది, ఇంకా చనిపోతాడు అన్న నిర్లక్ష్య ధోరణితో దాన్ని అడవుల్లో వదిలేసి గొర్రెలు కాసుకోవాలని చెప్పేసి అలా వదిలేశాడు అన్నమాట. సో మరి ఇలా చూస్తే కనుక దావీదు మరి ఎంత హీనంగా బ్రతికాడనేది ఒకసారి మనం చదువుదాం. ఒకసారి కీర్తన గ్రంథం 69:7-12 చదవాలి. ఒకసారి మైక్ తీసుకుంటాం.
సామెతలు 69:7-12. నీ నిమిత్తము నేను నింద పొందిన వాడిని అయితే సిగ్గు ఎంత సిగ్గు అంటే మరి చదవండి. తన సహోదరులకు అన్యుడైంది అంటే సహోదరులు ఎలా చూస్తారంటే దాన్ని తండ్రే ఒక రకంగా చూస్తే సహోదరులు ఎలా చూస్తారు? సహోదరులు కూడా అస్సలు పట్టించుకోలేదు. తన తల్లి కుమారులకు పొరడనైంది. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవక అది నాకు నిందాస్పదం అయ్యాను. నేను గోనె పట్ట వస్త్రములు కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతే. ఎప్పుడైనా ఉపవాసం చేస్తే యూదులు ఉపవాసం చేస్తే గోనె పట్ట కట్టుకుని చేస్తా ఉంటారు. ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అసలు వదిలిపెట్టిన దావీదు ఏ పని చేసినా కానీ రకరకాలుగా ధ్యానం చేస్తూనే ఉన్నారు. బొమ్మలో కూర్చుంటేవారు. ఒకప్పుడు ఏంటంటే సినిమాలు ఇలాంటివి లేనప్పుడు ఎక్కడ కూర్చునేవారంటే అందరూ చక్కగా బొమ్మలో కూర్చుని నలుగురు చుట్టుపక్కల కూర్చొని మాట్లాడుకునేవారు కదా. అలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దావీదు గురించి ఎలా ఎంత హీనంగా మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాడు. తాగుబోతులు ఆఖరికి ఎవరండి? ఒక పనికిరాని చెత్త తాగుబోతులు కూడా దావీదు మీద పాటలు కట్టి, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి మన ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ఎవరికి పుట్టినవాడు నువ్వు అన్న టైప్ అంటే ఒక దుర్భషలు ఆడతారు కదా, ఆ దుర్భషంలో వాళ్ళు రకరకాలుగా పాటలు పాడుతూ హేళనగా మాట్లాడుతున్నారు. మరి నిజంగా అసలు ఇంత హ్యూమిలియేట్ ఏంటంటే దావీదు అసలు చాలా చాలా నిజంగా ఎందుకు పనికిరాని వాడుగా ట్రీట్ చేయబడ్డాడు. అందుకే దావీదు తన ఇంటికి రావడానికి కూడా ఇష్టపడేవాడు, తన అడవుల్లోనే బతకడానికి ఇష్టపడేవాడు. అనుకూల సమయమున నేను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమివ్వు. చాలు. సో ఇక్కడ మనం ఈ వచనం ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే మరి ఎంత హ్యూమిలియేట్ చేయబడ్డాడో మరి మనకి అర్థమవుతుంది కదా. సరే, మరి మనం జాగ్రత్తగా గమనిస్తే తను ఎలా అనుకున్నాడంటే ఈ వచనం చదివితే మీకు ఒక అర్థమవుతుంది. కీర్తనలు 51 కీర్తనలు 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించుకుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ వాక్యం. మరి దేవుడు ఎలా చెప్పబడి అంటే తాను ఎంతగా కూలిపోయాడో ఆ వాక్యం బట్టి మరి తను ఉన్నటువంటి ఆ హ్యూమిలియేట్ బట్టి ఒక బాలుడిగా ఎంతండి నిజంగా చెప్పాలంటే ఒక బాలుడిగా ఉన్నప్పుడు నిజంగా చిన్నపిల్ల వాళ్ళని అంత రకరకాలుగా హింసించినప్పుడు ఎంత బాధపడతాడు నిజంగా. మరి అంత బాధని తన కీర్తన ద్వారా మరి ఆయన వ్యక్తపరుచుకున్నాడు. మరి అటువంటి బాలుని మరి ఎలా హింసించాడో మన అందరికీ తెలుసు కదా. మరి అడవుల్లోని వదిలేస్తే దేవుడు అక్కడే గొప్ప విద్యాభ్యాసం నేర్పించాడు. అంటే ఏదైనా గొర్రె పిల్లలు వస్తే కనుక సింహాలని వెంటాడి వేటాడి మరి వాళ్ళు దాని యొక్క నోరుని చీల్చినట్లు కూడా మనం చూస్తాం. సింహాలని వెలుగుబడుతుంది కూడా. మరి జనరల్గా తను చనిపోవాలి. యాక్చువల్గా తను చనిపోవడానికి ఉన్నటువంటి ప్రదేశంలో మరి దావీదు ఒక్కడిగా పరిస్థితులన్నీ ఎలా చేసినాయి అంటే ఒంటరి వాళ్ళు చేసినాయి. ఏంటంటే పరిస్థితులు ఎలా చేసినాయి? ఒంటరి వాళ్ళు చేసి ఏమీ చేయలేనటువంటి ఒక నిర్భాగ్యుని చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్నే తలకిందులు చేసినటువంటి గొప్ప దేవుడు మరి ఆ అడవుల్లోనూ కూడా మరి అడవికి రాజు అయినటువంటి సింహాన్ని చీల్చి చెంగడంటే ఒంటరిగా ఉన్న వ్యక్తి దావీదుకి తోడుగా ఉన్నటువంటి దేవుడు మరి నిజంగా విడిచిపెట్టలేదు.
అందుకే ఒంటరిగా ఎవరు ఏం చేయగలరు కానీ దేవుడు తోడుంటే ఒంటరిగా ఉన్నా కానీ మనం ఏదన్నా చేయగలం కదా. మనం ఒంటరి దేవుడు నిజంగా చెప్పాలంటే దావీదు అడవిలో ఉండి కూడా కీర్తనలు పాడేవాడు, వాయించాడు, మరి సితారా వాయించేవాడు కదండి. మరి తనకి అన్నీ ఎలా వచ్చాయి అంటే చిన్నప్పటి నుంచి తన తల్లి ఏం చెప్పింది, తన తల్లి నేర్పించింది. తన తల్లి సంగీతం కూడా నేర్పించింది. తన తల్లి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించింది. అందుకే పిల్లలకి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే మరి అవన్నీ నేర్పిస్తే పెద్దవాడిగా అయినప్పుడు వాటి నుంచి తొలగిపోడు. మరి అడుగులో ఉన్నప్పుడు నిజంగా ఆ పరిస్థితులు బట్టి చూస్తే దేవుడు ఉన్నాడని ఎవరు నమ్ముతారు? మీరైతే కానీ నమ్ముతారు ఎవరన్నా? అలాంటి పరిస్థితుల్లో అంత హ్యూమిలేట్ చేయబడుతున్నప్పుడు దేవుడిని మీరు ఎవరు నమ్మగలుగుతారు? తన అన్నలు చూస్తే ఇంటికాడ చక్కగా పిలుగుతారు, తను చూస్తుంటే కనుక ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎంతగా మరి దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాడంటే మరి అసలు నిజంగా ఆ నమ్మకం ఎంత గొప్పదంటే ఆ విశ్వాసం ఏమీ లేనప్పుడే మనం విశ్వసించాలి. పరిస్థితులు ఏమి మనకి ఎందుకు మనకి అసలు అనుకూలంగా లేనప్పుడు విశ్వసించినప్పుడే అటువంటి పరిస్థితులను మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడే ఖచ్చితంగా దేవుడికి మనం ఇష్టం అవుతాం. మరి దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాం. అంతేగాని మనం ఒక అపనమ్మకంతో లేదా అన్నీ ఉన్నప్పుడు లేదంటే మనం ఆ దేవుని మనం ఏదో క్యాజువల్గా అన్న టైంలో కాకుండా మనం పరిస్థితులు అనుకూలించడం లేనప్పుడు కూడా మనం అంత నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనకి తోడై ఉంటాడు. సరే, మరి మనం చూస్తే కనుక సౌలు గారు గురించి తెలుసు కదండి. మరి సౌలు గారు అమాలేకీయుల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే అమాలేకీయులందరినీ సంహరించండి, వాళ్ళ వస్తువులు మొత్తం మనందరూ తెలుసు కదా, వస్తువులు మొత్తం కొల్లగొట్టండి. మరి ఆఖరికి వాళ్ళ యొక్క పశువుల్ని కూడా ఏం చేయాలండి, పశువుల్ని కూడా సంహరించమని చెప్తారు. మరి ఎందుకు సంహరించమనంటే జనాలు చాలా మంది అడుగుతారు, దేవుడు మరి మీ దేవుడు యెహోవా అందరిని సంహరించమంటున్నాడు, అది కరెక్టా అంటే అమాలేకులు ఎంత దారుణం అంటే మనకు టైం లేదు కనుక మీరు చదవచ్చు. తర్వాత 1 సమయం 15:23 ఉంటుంది. సరే తర్వాత చదవండి. సో అక్కడ అమాలేకులు ఎటువంటి అంటే వాళ్ళ తల్లిని కూడా వాళ్ళు హింసించేటువంటి ఒక నరరూప రాక్షసుడు అన్నమాట. అలాంటి వారిని దేవుడు చంపమని చెప్పినప్పుడు సౌలు ఏం చేస్తారంటే సౌలు అగగు అమాలేకుల రాజులు అగగును చంపకుండా వదిలేస్తారు. మరి ఏం చెప్తారు, ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ అగగు మీద తనకి ఇష్టం కలుగుతుందో ఏంటో తెలియదు కానీ అంటే ఇష్టం అంటే వాడు విడిచిపెట్టాలని చంపవలసిన వాడిని రాజుని అగ్ని వదిలేస్తారు. అలాగే పశువుల్ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే బలికి ఉపయోగపడతారు, మంచి పశువులు బలికి ఉపయోగపడతాయని చెప్పి తీసుకొస్తారు, వదిలేస్తారు చంపమంటే. అప్పుడు మరి దేవుడు ఏమంటాడంటే నువ్వు నేను చెప్పినట్లు చేయలేదు కనుక నువ్వు ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి తగవు అని చెప్పి సమూయేలు ద్వారా మాట్లాడతాడు. సమూయేలు ద్వారా మాట్లాడి మరి సమూయేలు అలా చెప్పినప్పుడు మరి సౌలు నేను షార్ట్ కట్ చెప్పేస్తానంటే టైం లేదు కనుక సరే సమూయేలు చెప్పినప్పుడు సౌలు ఏమంటాడంటే సౌలు నేను బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను, సరే దేవుడికి ఇష్టం లేకపోతే బలి ఇచ్చేస్తానంటాడు. బలి ద్వారా అపరాధాన్ని గురి చేసుకుంటానని అనుకుంటాను. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నేను బలి కోరేవాడిని కాదు కానీ ఆజ్ఞను అనుసరించి వారిని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అంటే దేవుని మాట వినాలి, అక్కడ దేవుని చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. అంతేగాని దేవుడికి ఆల్టర్నేటివ్గా బలిచ్చేస్తాను లేదా బలిచ్చేస్తానంటే కుదరదు. సో ఫైనల్గా ఏముంటుందంటే మరి సౌలు గారు యొక్క ఆయన యొక్క రాజుగా ఉన్నటువంటి స్థితిని కోల్పోవడానికి సౌలు గారు శపించినప్పుడు అప్పుడు మరి ఎవరు నెక్స్ట్ మరి ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడని చెప్పి మరి సమూయేలు అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే మరి నువ్వు వెళ్ళి యెషయా కుమారుని కలుగు, అందులో ఒకరిని నేను రాజుగా చేయబోతున్నాను. ఎవరినంటే యెషయా కుమారుని నేను రాజుగా చేయబోతున్నాను. మరి ఈ విషయం తెలిస్తే కనుక మరి సౌలుకు తెలిస్తే కనుక
సౌలు పిలిస్తే కనుక సమయలు చంపేస్తానని చెప్పేసి భయపడతాడు అనమాట. మీరు జాగ్రత్తగా ఒకసారి చదువుతారట, టైం ఉంటే కనుక 1వ సమయలు 16వ అధ్యాయం. సమయం 16 ఫస్ట్ నుంచి చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యోషేయుకు నిన్ను పంపించున్నాను. అతని కుమారులతో ఒకరు నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్దును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినేడలా అతడు నన్ను చంపునగా? యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి యోషేయుని బల్యార్పణమునకు పిలువుము. అప్పుడు నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకించవలనని సెలవీయగా. మీకు అర్థమవుతుందంటే ఇక్కడ దేవుడు అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడని చెప్పాడా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఇక్కడ అబద్ధం ఆడనట్టుగా ఉంటారు, కానీ ప్లాన్ మార్చాలంటే. మీరు జాగ్రత్తగా గమనిస్తే సమయల్ని బలి ఇవ్వడానికి బలి ఇవ్వడానికి మీరు వాళ్ళ కుటుంబాన్ని బిల్లు అని చెప్పేసి అని ప్లాన్ మార్చాలంటే. కానీ ఇక్కడ దేవుడు అయితే అబద్ధం ఆడలేదు. సరే, మరి ఇలా చూస్తే కనుక ఇప్పుడు సమయంలో బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత సమయలు చూసి అందరూ భయపడ్డారట. అమ్మో, సమయలు పక్కప్పుడు ఆయన వస్తాడంటే ఊరికంతా గడగడాడిపోడు. ఎందుకంటే దైవభక్తి ఏం చెప్తాడో ఏంటో అని ఒక రకమైన భయం వచ్చిందన్నమాట. అప్పుడు వాళ్ళంటే ఏం భయపడకండి, నేను బలి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అనగా అప్పుడు సమూయేలు గారు ఇంటికి వెళ్ళి, ఎవరు యెషయా ఇంటికి వెళ్ళి తన పిల్లల్ని పిలవమని చెప్తారు. మరి పిల్లల్ని పిలవమని చెప్పినప్పుడు ఇక్కడ యెషయా ఏం చేస్తారంటే తన 7 పిల్లల్ని పిలుస్తారనమాట. మీకు అర్థమవుతుందా? యెషయా చెప్తారన్నమాట, మీ పిల్లలు ఒక నేను రాజుగా చేయబోతున్నాను అనగానే నిజంగా యెషయా ఎంత ఆనందపడిపోయాడంటే, నా కుమారుడిని రాజుగా చేయబోతున్నావా అని చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న అందరం తీసుకొచ్చి సమూయేలు దగ్గర కూర్చోబెడుతున్నప్పుడు సమూయేలుకి దేవుడు ముందు చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను వాళ్ళ యొక్క ఎత్తును బట్టి, వాళ్ళ యొక్క శరీరం యొక్క దృఢత్వాన్ని బట్టి నేను వాళ్ళని ఎన్నుకోను, కానీ మరి నేను ఇచ్చానంటే సార్ 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుని ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏంటంటే యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవుడు ఏం చూస్తారంటే మీ యొక్క గొప్ప ఆకారాన్ని చూస్తారా? దేవుడు ఏం చూస్తారంటే హృదయానుసారుడు, హృదయాన్ని చూసే దేవుడు. మరి ఆ హృదయాన్ని చూసే దేవుడు మరి మనం ఫర్దర్గా చూస్తే కనుక ఆ యొక్క వర్ణన చూద్దాం. సో ఇప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. 7 అన్నదమ్ములు చాలా కూర్చున్నారు. ఎవరిని ఎన్నుకుంటాడా రాజు అని చెప్పేసి ఆ రాజులతో కూర్చున్నారు అనమాట. కూర్చున్నప్పుడు వాడి సమూయేలు కూర్చుని అందరూ నుంచున్నారు. సమూయేలు ఇలా కూర్చుని అందరూ నుంచుంటారు కదండి కదా. మరి గొప్ప దైవభక్తి వస్తే ఎలా ఉంటారు, ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది? సమూయేలు అలా కూర్చున్నాడు, అందరూ అలా నుంచున్నారు. ఎవరు రాజుగా చేస్తారని చెప్పేసి గొప్ప పిలుస్తాడు. ఫస్ట్ పిలిచాడు అనమాట. ఫస్ట్ అలా అబ్బాయి ఒక ఫస్ట్ కుమారుని పిలిచాడు. చూసి అబ్బాయి ఇతను కాదు, దేవుడు చెప్పాడన్నమాట. దేవుడు అప్పుడు చెప్తాడు, ఇలా వచ్చిన వెంటనే ఇతను కాదు అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇతను కాదని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు పిలుస్తారు.
నెక్స్ట్ అంటే నెక్స్ట్ పిలిచినప్పుడు లేదు ఇతను కూడా కాదు అని దేవుడు సమయం ద్వారా మాట్లాడతాడు. మరి ఇలా నెక్స్ట్ అయ్యేప్పుడు 6 అయిపోతాడు. అప్పుడు మీకు జాగ్రత్తగా గమనిస్తే కనుక 6 అయిపోయిన తర్వాత సమీర్ అంటాడు అన్నమాట. సమీర్ ఏమంటాడంటే మరి అదే వచ్చి కిందకు వస్తే కనుక ఇక్కడ 10వ వచనం చదవండి. యెషయా తన 7 కుమారులను సమీరు ఎదుటికి పిలువగా సమీరు యెహోవా వీరిని కోరలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను కడసారివాడు ఉన్నాడు. ఇక ఏమర్థం అవుతుందండి? ఇంకను కడసారివాడు అంటే సమీరు అడగగానే నీ కుమారుడు ఇంకా ఉంటారు కదా అంటే అప్పుడు కానీ యెషయాకి ఓహో డైలాగ్ చెప్పాడంటే ఇంకొక కుమారుడు నా కుమారుడే అని అప్పుడు మనసులో రియలైజ్ చేయడనమాట. అప్పుడు దాకా కూడా పిలిచాడంట దావీదుని అసలు పిలిచాడని కూర్చోబెట్టాడు కనీసం దావీదు కలిసి అసలు ఆ 7 కుమారుడు తప్ప దావీదు పిలవలేదు. ఎందుకంటే దావీదు నా కుమారుడు కాదు అనుకుని దానికి అసలు పట్టించుకోవడం మానేశాడు. కానీ ఎప్పుడైతే మరి సమీరు ఇంకొక కుమారుడు ఇంతేనా ఇంకా కుమారుడు ఉంటారు కదా నా టైంలో అడిగితే అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు ఒక సర్వెంట్ని ఉన్నాడు అడవిలో ఉన్నాడు అని చెప్పి ఒక సర్వెంట్ని పంపిస్తారన్నమాట. సర్వెంట్ని పంపిస్తే దావీదు అడవిలో ఎలా ఉంటాడంటే ఎటువంటి పొజిషన్ ఉంటాడు దావీదు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ సర్వెంట్ ఎప్పుడు కూడా సర్వెంట్ తన కోసం ఎందుకంటే తన కోసం సర్వెంట్స్ ఇంట్లో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు తాగుబోతులు చెడుగా మాట్లాడుతున్నాం. సర్వెంట్ మరి అడవిలో దావీదుని వెతుక్కుంటే వెళ్తున్నాడు. వీళ్ళు అర్థమవుతుందా? దావీదుని వెతుక్కుంటా వెళ్ళి దావీదుని ఇంకో త్వరగా రా మీ నాన్న పిలుస్తాడు ఇంటికి రా అని అనగానే దావీదుకి అర్థం అవ్వలేదు. ఏంటి ఎప్పుడు లేనట్టుగా మా తండ్రి ఇంటికి పిలుస్తున్నాడు అని నిజంగా అసలు అర్థం అవ్వకుండా మరి అలాగే నెమ్మదిగా ఎందుకు పిలుస్తాడని అలా నెమ్మదిగా ఇలా ఇంట్లోకి వచ్చాడు. మరి దావీదు ఇలా ఇంట్లోకి రాగానే ఏం జరుగుతుంది? 12 వచ్చిన అతడు వారిని పిలువనిపించి లోపలికి తోడుకుని వచ్చాడు. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఎత్తాడంటే చూడండి దేవుడు ఎంత ఇష్టపడతాడండి. అప్పుడు దాకా నేను రూపం చూడన్నాడు, నేను వాక్యం చూడన్నాడు, హృదయానుసారం అన్నాడు. మరి దావీదు చూసినప్పుడు ఎంత ముచ్చబడిపోయాడంటే దావీదుని వర్ణించేస్తాడు. రూపం ఎంత రూపశీలి, ఎంత చక్కని కన్నులు కలవాడు అన్ని దేవుడు వర్ణించేస్తాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఎత్తాడే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఎత్తాడే. మరి చదువు నెక్స్ట్ చూడండి. నీవు లేచి దేవుడు ఏం చెప్తాడండి? అందరికి అర్థం కదా ఏంటి ఎందుకు పనికిరాని వాళ్ళు పిలిచి వాడి ముందు సమయం కట్టమని లేచాడు. ఇట్లా సమయం లేస్తే అర్థం లేస్తాడు కదా. అప్పుడు దానికి ఎందుకు పనికిరానటువంటి ఒక దావీదుని అలా ట్రీట్ చేసినటువంటి వారిని ఒక్కసారిగా సమయం ఇలా లేచి దావీదు గౌరవిస్తుంటే ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఈయన కోరుకున్నవాడు ఎత్తాడే అనగానే మరి దేవుడు ఎంత గొప్పవాడంటే మరి అప్పుడు దాకా వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అసలు నిజంగా వాళ్ళు మారాలి కానీ అప్పటికీ మారదని చూద్దాం. సరే మరి ఫర్దర్గా చదివితే కనుక సమయం డైరెక్ట్ కొమ్మును తీసి వారిని సహోదరులు ఎదుట వారికి అభిషేకం చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు బలంగా వచ్చాడు. తర్వాత సమయం లేచి దామాకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక దావీదుని ఎలా అభిషేకించారంటే ఏంటంటే తైలపు కొమ్ము అంటే తైలపు కొమ్ము. మరి సౌలుని ఎలా అభిషేకించారంటే ఒక బుడ్డిలో సౌలుని అభిషేకిస్తాడు ఫస్ట్ రాజుగా. మరి దావీదు మాత్రం కొమ్ము దేనికి సాదృశ్యం అంటే మీకు అంతటా జనరల్గా ఎవరైనా ఏదన్నా మీరు ఏం చేసిన దాన్ని కొమ్ములు ఉన్నాయంట అంటే ఏంటి
మనకి ఏమైనా అధికారం ఉందా? అని కొమ్ము అంటే ఏంటండి? కొమ్ము దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. కొమ్ము అంటే అదొక ఉన్నత స్థాయికి సాదృశ్యం. మరి అటువంటి కొమ్ములో అభిషేకించాడు. అంటే మనుషులు చేయలేనటువంటి ఒక దానితో ఒక కొమ్ముగా మరి దేవుడిని అభిషేకించాడంటే అప్పటి నుంచి దేవుని యొక్క అభిషేకించడం వల్ల మరి దేవుడు గొప్ప బలాన్ని మరి దావీదుకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది కదా. మరి అప్పుడు కానీ యెషయా అప్పుడు తన కుమారుడిగా అంగీకరించాడు. అప్పటి వరకు కూడా దావీదు అసలు చాలా దారుణమైన పరిస్థితులు అన్నమాట. సరే, మరి తన అన్నలు ఎవరు మారారా అంటే మారలేదు. మరి ఇలాగ సుమారుగా మరి 1-2 సంవత్సరాలు, అంటే దావీదు అభిషేకించబడ్డప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? ఇక ఐడియా ఉందా? ఓకే, దావీదు ఇంచుమించు అభిషేకించబడ్డప్పుడు 14-15 సంవత్సరాలు. అంటే జస్ట్ బాలుడుగా, అంటే అందరూ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంచుమించు అందరూ 20 సంవత్సరాలలో కూడా ఉన్నారు. 20-21 సంవత్సరాలు అందరూ అనుకున్నారంట, ఏంటి రాజుగా మేము అప్పంలో చేసి ఒక గచ్చగా అనుకున్నారో, అసలు ఇది కూడా ఎందుకు పరిగిరాని వాడిని, అడుగుల్లో ఉన్నవారు మేమేమో ఇంటిలో చక్కగా విద్యాభ్యాసాలు చేసాం అని చెప్పేసి ఇంకా దావీదు మీద ఏమైపోయిందంటే ఈర్ష్య పెరిగిపోయింది. మీకు అర్థమవుతుందండి? ఇంకా దావీదు మీద వాళ్ళందరికీ ఈర్ష్య పెరిగిపోయింది అన్నమాట. సరే, ఇలాగ ఒక 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మరి గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. అందరికీ తెలుసు కదా, గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు ఇశ్రాయేలు గురించి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అప్పుడు యెషయా దావీదుని పంపిస్తాడు. తన అన్నదమ్ములు ముగ్గురు అన్నలు అడవుల్లో ఉన్నప్పుడు ఒకసారి చూసురా అని చెప్పేసి, ఎలా ఉన్నారో చూసురా అని చెప్పేసి పంపించినప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు గొలియాతు ఛాలెంజ్ చేస్తా ఉంటాడు. ఆ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క మాటలు బట్టి ఇశ్రాయేలుని ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు నువ్వెవడు అని చెప్పి, నిన్ను చంపేస్తాను నేను అని చెప్పేసి అన్నప్పుడు పక్కనే తన అన్నలు ఏమంటారంటే, ఏంటంటే ఎక్స్ట్రా చేస్తున్నా అంటే మన భాషలో ఏంటి నువ్వు బిడ్డలేదున్నా, నీకు ఇంకా పొగరు తాకి చాలా గర్వంతో ఉన్నా, ఇంటికి పో అన్నారు. ఏమన్నారంటే, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వచ్చింది తన అన్నల కోసం. యోగక్షేమాలు యుద్ధం ఇంకా జరగడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు పంపిస్తే వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాం అని చెప్పేసి అంటే, మరి వాళ్ళ అన్నలు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా నీచంగా నీకు బాగా వల్పెక్కిపోయాడు, అంటే మన భాషలో నీకు ఇంకా గర్వం తగ్గలేదు నీకు ఇంకానే అని అనుకున్నాడు అన్నమాట. అనుకుంటే అప్పుడు కూడా మనం ఏమన్నా దావీదు తన అన్నలు గురించి ఒక్క మాట అన్నాడంటే నిజంగా అంత గొప్పవాడు సార్. దావీదు నిజంగా అంత హ్యూమిలియేట్ చేయబడతాయి. ఎందుకు పనికిరాని వాడుగా, అంటే మన భాషలో మనం మాట్లాడుకోకూడదు, కానీ అటువంటి దుర్భాషలతో తిట్టి చేసినా కానీ తన అన్నలు ఎక్కువ ఏమనలేదు, తన నాన్న ఏమనలేదు, చుట్టుపక్కల వాళ్ళని ఏమనలేదు, తాగుబోతుని ఏమనలేదు. మరి ఇంతగా మనం అదే పరిస్థితి మనం ఉంటే ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒక మాట అంటాం కదా. మరి దావీదు తన అన్నలను కూడా ఒక్క మాట కూడా అనలేదు. కానీ అదే అన్నలు జస్ట్ ఆ మాట అన్న ఇంకొక కొన్ని గంటల తర్వాత చేతితో ఏం పట్టుకొచ్చాడండి? గొలియాతు తలం తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళన్నీ ఎలా చూస్తుంటారా? నిజంగా అసలు ఊహిస్తారా? మరి నిజంగా గొలియాతు తలం తీసుకొచ్చాడంటే దేవుడు అభిషేకించబడ్డవాడు కాబట్టి మరి తన చేతితో తన తలని పట్టుకుని మొత్తం ఊరంతా తీసుకొచ్చి సౌలు రాజుగా కాళ్ళ దగ్గర పడేస్తే అప్పుడు ప్రజలందరూ కూడా ఎవరిని కీర్తించారండి? ఎవరిని కీర్తించారు? మీకు గుర్తుండే ఉంటుంది, నేను బాగా చదువుతున్నాను కదా, చెప్పండి ఎవరిని కీర్తించారు? దావీదే కీర్తించాడు. సౌలుని ఏమన్నారంటే, సౌలు వేల కొలదిగా, దావీదు 10,000 కొలదిగా సంహరించాడని చెప్పేసి దావీదు కీర్తిస్తే అప్పుడు సౌలుకి మరి ఈర్ష్య కలిగి తర్వాత నెమ్మదిగా కొంతకాలానికి రాజు అయిపోతాడేమో అన్న ఒక భయం కలిగి దావీదుని చంపడానికి ప్లాన్ వేస్తాడు. కానీ దావీదు చంపడానికి ప్లాన్ చేసినా కానీ దావీదు మరి దేవుని యొక్క హృదయానుసారుడు కనుక మళ్ళీ జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు మన నా పక్షాన ఉన్నాడని తెలిసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే
స్పిరిచువల్ అరేంజ్ వస్తుంది లేదా, దేవుడు నా ప్రార్థన ఉంటాడు, నేను ఎంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని అనుకుంటారా లేదా చెప్పండి? అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరా? నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకంటే ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు, నేను చాలా భక్తి పరురాలని, చాలా భక్తి పరురాలని అని అనుకుంటారా లేదా? అనుకుంటారు. మరి అలాగా నిజంగా దావీదు ఎప్పుడు అసలు అనుకోలేదు. మరి చూస్తే కనుక మనం ఎప్పుడైనా బాప్తిజం తీసుకున్న తర్వాత మనకు చాలా శ్రమలు వస్తాయి కదండి. మరి అలాగే మరి దేవుడు కూడా ఇక్కడ ఎలాంటి బాప్తిజం ఇచ్చాడంటే, మరి కొమ్ముతో తను అభిషేకించి, అది కూడా బాప్తిజంతో సమానం. మరి ఆ బాప్తిజం ఇచ్చిన తర్వాత, అభిషేకించిన తర్వాత రాజుగా అవుతానని అన్న తర్వాత మరి రాజు అవ్వాలి కదా, రాజు అవ్వలేదు. ఇంకా చూస్తే శ్రమలు పెరిగిపోయింది, ఎప్పటికప్పుడు శ్రమలు పెరిగిపోయి ఆఖరికి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవికి వెళ్ళిపోయాడు. సౌలు వెంబడించి చంపుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఈసారి అడుగుడు స్వేచ్ఛగా ఉన్నాడా? ఇదివరకు కూడా స్వేచ్ఛ కూడా లేదు. ఇంకా కఠినమైన పరిస్థితులు, ఎక్కడి నుంచి ఏ భారం వచ్చి, ఏ విల్లు వచ్చి మరి ఎక్కడ పుచ్చుకుంటారు, ఎక్కడ చంపేస్తారన్నటువంటి ప్రాణ భయంతో గుహలో దొరుకుతాడు. మరి నిజంగా చూస్తే దేవుడి అభిషేకం ఉన్నవాడు అలాంటి బతుకుతాడా? దేవుడు తనతో ఉన్న వాడిని బతుకుతాడా? చూడండి, మరి నిజంగా అటువంటి పరిస్థితులను కూడా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించడం అందరికీ తెలుసు. సరే, మనకి ఆ టైం కింద షార్ట్ చెప్పేస్తే కనుక దావీదు మరి రాజుగా అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? దావీదు రాజుగా అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అంటే అభిషేకించినప్పుడు 15 సంవత్సరాలు, రాజుగా అయ్యేటప్పటికి 15 సంవత్సరాలు. అంటే సుమారుగా 15 సంవత్సరాలు పట్టింది రాజు అవడానికి. తన కష్టాలు పోవడానికి, తన శ్రమలు పోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 15 సంవత్సరాలు పట్టింది. అంటే సరే, ఈ 15 సంవత్సరాలు కూడా రాజు అవ్వాల్సిన క్వాలిటీస్ అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడండి? పెంచాడు లేదా చెప్పండి? దేవుడు ఒక గొప్ప రాజుగా తీర్చిదిద్దాడు. మనం కూడా అంతే, మనందరూ తెలిసిన విషయాలు. మరి కొలుగులో బంగారం వేసి కొట్టబడితే, నరకబడితే కానీ మరి మంచి బంగారం, మంచి ఆభరణంగా తయారవుతుంది. మరి అలాగే మరి గొప్ప రాజుగా మరి మీ జీవితంలో కూడా మీకున్న కష్టాలు కూడా మీరు అనుకుంటారు, మీకు అన్నీ తెలిసినాయే, అయినా సరే ఆ శ్రమ వచ్చేటప్పటికి మళ్ళీ మీరు పడిపోతుందని ఒకసారి ఆలోచించు. శ్రమలో కష్టాలు వచ్చేటప్పటికి మళ్ళీ మీరు నిజంగా దేవుడు మనకు ప్రార్థన వింటలేదని అనుకుంటున్నాను, ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడిని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం పట్టుకున్నప్పుడే దేవుడు మనల్ని గొప్ప ఉన్నత స్థితిలో నిలబడాలి. ఆ ఉన్నత స్థితిలో నిలబడాలంటే మనం దేవుడితో యథార్థంగా, నీతిగా, న్యాయంగా ఉండాలి. మరి దేవుడి సింహాసనమే దేని మీద ఆధారపడిందంటే నీతి న్యాయం మీద ఆధారపడి. అటువంటి నీతి న్యాయం మీద ఆధారపడినటువంటి దేవుని మనం నమ్ముతున్నప్పుడు దేవుడు మనం కోరేది ఏంటంటే ఆ నీతి న్యాయం. అది లేకుండా మనం దేవుడికి ఇష్టడై ఉండట, లేదా దేవుడు మన ప్రార్థన విండన్నమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడా నీతి న్యాయం యథార్థంగా దేవుడికి కావాల్సిన క్యారెక్టర్, బిహేవియర్, అది లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి చాలా గట్టిగా పట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులు మనకి మేలు చేసే పరిస్థితులే. దావీదు వలె మనం కూడా ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా దేవుని వెంట పెట్టుకుందాం. ఫైనల్గా ఈ వాక్యం చదివి ముగించేస్తాం. కీర్తనలు 118, 20 చదవండి. కీర్తనలు 118, 20. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. చూడండి, అలాగే మనకి లూకా 20:17 చదువు. లూకా సువార్త 20:17. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి మరి దావీదు ఎందుకు పనికిరాని వాడే మరి ఎలా అయ్యాడంటే రాజుగా అభిషేకించబడ్డాడు.
మూలకు తలరాయి. మరి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు మరి ఆయనే మూలకు తలరాయి అయినట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఎంతమంది ఏమన్నా మీకు ఉద్యోగం లేదా, లేదంటే మీకు చదువు లేదా, లేదంటే మిమ్మల్ని ఇంట్లో పట్టించుకోవట్లేదా, లేదంటే మీకు నిజంగా మరి ఇన్ని అప్పులున్నా కానీ, కష్టాలున్నా కానీ, నష్టాలున్నా కానీ, మరి దేవుడి మీద యథార్థంగా ఉంటే మరి దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో గొప్ప మూలరాయిగా నిలబడతాడు. మరి ఈ వీటి వాక్యం మరి దేవుని హృదయాలు ఫలింపజేసి ఖచ్చితంగా అందరూ కూడా మన దేవుడు హృదయానుసారిగా ఉండి రాబోయే తరంలో మీరందరూ కూడా గొప్ప దావీదు వలె, రాజు వలె మీరందరూ కూడా నిలబడి దేవుడి కోసం పోరాడి అనేక మంది స్వార్థలు కల్పించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సెయింట్ పాల్ యూత్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.